మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడికి అనుదిన వాక్యాన్ని మీతో పాటు కలిసి పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ కృప కొరకే ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. మరి ఈరోజు అనుదిన వాగ్దానంగా జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం మనం చూడగలిగితే, మేలు చేయను ఉద్దేశించిన కనుక మీరు భయపడదు. ఈ వాగ్దానాన్ని బట్టి మనం చూడగలిగితే దేవతి దేవుడు అన్నాడు ఇశ్రాయేలుకు వారి ఒక యెరూషలేము గురించి, మీరు భయపడకూడని మేలు చేయబోతున్నా తెలియజేస్తున్నాం. అదే రీతిగా ఆయన రక్తము చేత కడబడిన ఆయన బిడ్డలుగా ఎంచబడిన మనం కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఈరోజు నేను భయపడొద్దు. ఈ పరిస్థితులు ఎలాగున్నా, ఈ స్థితిగతులు ఎలాగున్నా, నువ్వు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నా, ఎంతగానో అపవాది నిన్ను భయపడుతున్నా సరే ప్రభు అంటున్నాడు ఆయన భయపడొద్దు అన్నాడు. ఎందుకు దేవుడు భయపడొద్దు అన్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే, ఆయన మేలు చేయవాడుగా ఉన్నాడు. భయపడేవాడు ఎవరంటే, వారి యొక్క జీవితంలో ఏమి ఆశీర్వాదాలు లేక, ఏమి మేలు లేక, వారి జీవితం ఎప్పుడు లేచిన మొదలుకొని నిద్రించే వరకు కూడా అనేకమైన సమస్యలతో, బలహీనలతో, అనేకమైన రోగాల చేత వారు భయపడేవారుగా ఉంటారు. కానీ ప్రభు అన్నారు, దేవుణ్ణి ఎదిగిన మనం, ఆయన బిడ్డలుగా రక్షించబడిన మనమంట దేవుడు మేలు చేయవాడుగా ఉన్నాడు. మరి ఆ రీతిగా మనం భయపడకుండా ఉన్నట్లయితే దేవుడు మీకును నాకును ఈ వాగ్దానం ఇచ్చిన ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు మేలు జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, స్తోత్రాలు ప్రభు. ఈ వాగ్దానం ప్రకారం వేస్తే మా అందరి జీవితాలు మీరు మేలు జరిగించండి. ఇప్పుడు వరకు మేము భయపడిన వారిగా, ఇప్పుడు వరకు మేము కలత చెందిన వారిగా ఉన్నానేమో, ఈ రోజు నుంచి ప్రభు మేము భయపడకుండా, దిగులు పడకుండా మేలు చేయవాడుగా నువ్వు ఉన్నావని ధైర్యము కలిగి, నీ మేలును కనిపెట్టచ్చు, వాటిని వివరించగల జ్ఞానము, శక్తి, ఆత్మకు మమ్మల్ని నింపి, ఆలోచనతో మమ్మల్ని నింపి, ఆ మార్గంలో మమ్మల్ని నడిపించి, స్థిరపరిచి, బలపరిచి ఈ రోజంతా కూడా మాకు మేలుకరంగా మీరు జరిగించు. యేసు నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూస్తున్న మీ అందరికీ గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ జీవితాలు మేలు జరిగించుగాక. ఆమేన్.